కన్ఫ్యూజన్. అన్నమాట పడి మనం చెప్పాలని చెప్తామా లేకపోతే చెప్పమా? మర్చిపోతాం. ఓకే ఓకే, చెప్పాలని చెప్పకుండా మర్చిపోతాం. వేరే విషయం, ఒక విషయం చెప్పమంటే మరొక విషయం చెప్తాం. అంటే దానిపైన సరైన అవగాహన లేకపోవడం కూడా సార్ అదొక ఇది స్టార్టింగ్ స్టేజ్ లో మనకి హార్ట్ బీటింగ్ మనకే వినిపిస్తుంది. మన హార్ట్ బీటింగ్ మనకే వినిపిస్తుంది సార్ ఆ టైంలో. ఓకే ఓకే, మీ హార్ట్ బీటింగ్ మీకు వినిపిస్తుంది, బాగుంది. మనకి అవగాహన లేకపోవడం అంటున్నారు. ఒకవేళ మనం బాగా ప్రిపేర్ అయ్యాం, చక్కగా ప్రిపేర్ అయ్యాము, అప్పుడు మనకి ఇవేమి ఉండవా, లక్షణాలు ఏమి ఉండవా? బాగా ప్రిపేర్ అయ్యితే అవగాహన ఉంటే కనుక తప్పకుండా స్టేజ్ ఫియర్ లేకుండా అనర్కలంగా మాట్లాడవచ్చు సార్, చెప్పొచ్చు కూడా. అలా ఏం లేదు సార్. మిగిలిన వాళ్ళు బాగా ప్రిపేర్ అయినా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అవును సార్, బాగా ప్రిపేర్ అయినా వచ్చినా కూడా మనకు తెలిసిన విషయం అయినా కూడా చాలా సిచ్యువేషన్ లో స్టేజ్ ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే ఎక్కువ సార్లు అలవాటు అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా భయం ఉండదు మేడం, వాస్తవం అనేది. కొత్త పరిచయాలు ఉంటేనే మొహమాటం ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఆల్రెడీగా తెలిసిన మనిషి ఉంటే ఓపెన్ హార్ట్ గా మాట్లాడొచ్చు. ఏదైతే ఓపెన్ హార్ట్ గా మాట్లాడతామో, మనల్ని అయితే ఇలా కాదు గైడెన్స్ ఇస్తారు. అటువంటి వాళ్ళ మోటివేట్ అయ్యి తప్పకుండా మనం నేర్చుకుంటాం. అప్పుడు ఎటువంటి స్టేజ్ ఫియర్ ఉండదు. మన అండగా పక్కన ఉండాలి. దానికి ఒక డిఫరెంట్ స్టేజెస్ వెళ్ళాలి సార్. స్టార్టింగ్ లో అయితే రాదు, ఎందుకంటే మేము స్టూడెంట్స్ స్టార్టింగ్ లో కదా రాదు. ఇట్ టేక్స్ టైం వన్స్ దే go deep into it, and when they cultivate the habit, naturally the stage fright can be taken away slowly. It's a slow process. ఓకే ఓకే అండి, ఓకే. చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ నేనున్న ఏరియాలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా వాతావరణం డిస్టర్బెన్స్ గా ఉంది. నా వాయిస్ ఎట్లా ఉంది అండి? ఏమైనా చాట్లో పెట్టండి. నా వాయిస్ బాగా వినిపిస్తుందా? ఓకే ఓకే అండి. ఎప్పుడైనా మీకు ఎక్కడన్నా డిస్టర్బెన్స్ అనిపించినా, నా వాయిస్ కానీ నా వీడియో కానీ సరిగా రాకపోతే నాకు చెప్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకున్నాను. ఎందుకంటే సడన్ గా 6:30 నుంచి ఇక్కడ విజయవాడలో గాలి వాన వర్షం స్టార్ట్ అయింది. లక్కీగా పవర్ పోకుండా మీతో మళ్ళీ ఈ రోజు సెషన్ కంటిన్యూ చేయాలని ఉంది. ఓకే అండి, మనకి డైరెక్ట్ గా ఇంకా డిలే చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. బాగా రెస్పాన్స్ అవుతూ ఉన్నారు ఈ బ్యాచ్. ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే, స్టేజ్ ఫియర్ అంటే ఆడియన్స్ ఏమనుకుంటారో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు మనం అనుకోవడం, మర్చిపోతానేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో, నవ్వుతారేమో, ఒక విషయం బదులు మరొక విషయం చెప్తానేమో, పూర్తిగా మన కొన నుంచి కాకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తుంటాం. దాని లక్షణాలు చెమటలు పట్టడం, గొంతు తడారిపోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, బొంగురు గొంతు, పీచు గొంతు, అదేవిధంగా హార్ట్ బీట్ పెరగటం, కొంతమందికి మోషన్ కలాలనిపించడం, యూరిన్ కలాలనిపించడం, అట్లా మీకు అనిపించిందా? ఎవరైనా అనిపిస్తే ఎస్ఎన్ చాట్లో పెట్ట అనిపించింది సార్. ఓకే ఓకే ఓకే, అన్ని కూడా పోగొట్టడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఓకే, మనకి ఇప్పుడు లక్షణాలు చూసాం. కొన్ని లక్షణాలు శారీరక లక్షణాలు, చెమట పడడం, గుండె తడారిపోవడం, ఇట్లాంటివన్నీ శారీరక లక్షణాలు. కొన్ని లక్షణాలు మానసిక లక్షణాలు, మర్చిపోతానేమో, ఆడియన్స్ నవ్వుతారేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో, ఎక్కువసేపు నన్ను 10 నిమిషాలు చెప్పమంటే నేను 10 నిమిషాలు కూడా చెప్పలేనేమో, ఇట్లాంటి లక్షణాలు ఏమో ఇట్లాంటి లక్షణాలు శారీరక లక్షణాలు. మరి మనం ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? శారీరక లక్షణాలకు ఇవ్వాలా, లేకపోతే మానసిక లక్షణాలకు ఇవ్వాలా? అసలు స్టేజ్ ఫియర్ మానసికంగా స్టార్ట్ అయ్యి శారీరకంగా కన్వర్ట్ అవుతుందా, లేదా శారీరకంగా స్టార్ట్ అయ్యి మానసికంగా కన్వర్ట్ అవుతుందా? ఏది ముందు ఏది తర్వాత? ఫస్ట్ మానసికంగా స్టార్ట్ అయ్యి శారీరకంగా అవుతుంది. ఫస్ట్ మానసికంగా స్టార్ట్ అవుతుంది. అందరూ ఒప్పుకుంటారా? అదే ఒప్పుకుంటాం సార్. ఓకే, మానసికంగా స్టార్ట్ అవుతుంది. మరి మన ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? శారీరక లక్షణాలు ఇవ్వాలా, మానసిక లక్షణాలకు ఇవ్వాలా? చెమటలు పట్టకుండా ఒక టాబ్లెట్, హార్ట్ బీట్ పడకుండా ఒక టాబ్లెట్, మానసిక వాడికి ట్రీట్మెంట్. ఓకే ఓకే, మనం చక్కగా ఈ మానసిక లక్షణాలకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి,
శారీరక లక్షణాలకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అసలు ఈ స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది, దాని నుంచి ఎట్లా బయటపడాలి డీటెయిల్ గా చూద్దాం. అందరు ఇదే విధంగా చక్కగా రెస్పాన్స్ ఇస్తూ ఉండండి, అన్మ్యూట్ చేసుకొని చెప్తుండండి, చాట్ ఉపయోగించుకుంటూ ఉండండి. మీకు అందరికి కొత్త అవగాహన ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఈరోజు సెషన్ మనం ఇంటరాక్టివ్ సెషన్ లాగా చెప్పుకుందాం. నా స్క్రీన్ కనిపిస్తుందా? రెస్పాన్స్ ఇవ్వండి. కనబడుతుంది సార్. ఓకే ఓకే, ఎక్కడన్నా స్క్రీన్ ఆగినా Yes, sir. ఓకే థ్యాంక్ యూ అండి. ఎక్కడ స్క్రీన్ ఆగినా, నా వాయిస్ ఆగినా, నా వీడియో ఆగినా మీరు చెప్తుండండి. స్టేజ్ ఫియర్ అంటే మీరు ఇప్పటివరకు చెప్పాం, నేను సరిగ్గా చెప్పలేనేమో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ చూస్తూ మనం యాంగ్జైటీకి గురవటం, భయానికి గురవటం, నెర్వస్నెస్ గురవటం, ఇవన్నీ కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ ఏమనుకుంటారో మర్చిపోతానేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో, ఒక టాపిక్ బదులు మరొక విషయం చెప్తానేమో, మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని మన అప్పటి వరకు తెలిసిన వాళ్ళైనా, మనకు బాగా తెలిసిన సబ్జెక్ట్ అయినా, తెలిసిన విషయమైనా, మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తూ మనం భయపడటాన్ని స్టేజ్ ఫియర్ అంటాం. స్టేజ్ ఫియర్ యొక్క లక్షణాలు ఇప్పటివరకు మీరు చక్కగా చెప్పారు. హార్ట్ బీట్ పెరగటము, అదేవిధంగా బ్రీతింగ్, ఒకసారి మన బ్రీతింగ్ పెరిగిపోతూ ఉంటుంది, ర్యాపిడ్ బ్రీతింగ్ వస్తుంటుంది, చెమట్లు పట్టడము, షేక్ అవటము, గొంతు తడారిపోయింది అంటారు, అంటే మాట స్పష్టంగా బయటికి రాదన్నమాట. స్టమక్ అప్సెట్ అవటము, మోషన్కి ఎలా అనిపించటము, అదేవిధంగా మజిల్ టెన్షను, ఇట్లాంటి లక్షణాలు కూడా శారీరక లక్షణాలు. వాటితో పాటు సైకలాజికల్ లక్షణాలు, మానసిక లక్షణాలు. ఆడియన్స్ ఏమన్నా అనుకుంటారేమో, నేను సరిగ్గా చెప్పలేనేమో, నేను చెప్పిన దాంట్లో తప్పులు పడడానికి ఎవరన్నా ప్రత్యేకంగా పని కట్టుకొని వస్తారేమో, నవ్వుతారేమో, నేను ఆడియన్స్ ముందర నవ్వులు పాలవుతానేమో అని మనం అనుకోవటం. మనకి మనం నెగిటివ్ సెల్ఫ్ టాక్, నా వల్ల కాదు, ఈరోజు నేను సరిగ్గా చెప్పలేను, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేను, సరిగ్గా చెప్పలేదు, అనవసరంగా ఎందుకు వెళ్తాం, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, నెక్స్ట్ టైం చెప్తానండి అని మనకి మనం అనుకుంటూ ఉంటాం. ఏ విషయం మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయలేం, తర్వాత చూద్దాం నెక్స్ట్ అంటుంటాం. మెమొరీ మర్చిపోతానేమో అనుకుంటూ ఉంటాం, సరిగ్గా చెప్పలేనేమో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇవన్నీ మనకి మానసిక లక్షణాలు. వాటితో పాటు మనకి కొన్ని బిహేవియర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళిపోవటం, కొంతమంది చూస్తే సైలెంట్ గా వెళ్ళిపోతుంటాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే బాగుంటుంది, ఆ సిచ్యువేషన్ మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది, తర్వాత చూద్దాండి, మళ్ళీ వస్తానండి, అర్జెంట్ పని ఉందండి, నెక్స్ట్ టైం చెప్తానండి అనుకోవటం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం. అందరూ చెప్పినట్టుగా మాట తడబడటం, మాట స్పష్టంగా బయటికి రాకపోవడం, వాయిస్ చేంజ్ అవటం, ఫిమేల్ వాయిస్ రావటం, బొంగురు గొంతు రావటం, కీచు గొంతు రావటం, లేకపోతే వాయిస్ పెరగటము, వాయిస్ తగ్గటము, మన టెన్షన్గా ఉండటము, ఇట్లాంటివన్నీ శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, ఇవన్నీ మనం చూసాం. మరి వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి? మనం ఫస్ట్ మనం ఏదైతే బలంగా అనుకుంటామో, ఎస్ నేను మాట్లాడతాను, ఈరోజు నేను అద్భుతంగా మాట్లాడతాను, టుడే ఇస్ మై డే అని మనం అనుకుంటే అది తప్పకుండా సాధిస్తాం. లేదు నా వల్ల కాదు, నేను చేయలేను, నేను మాట్లాడలేను అనుకుంటే అదే అవుతుంది. ఫస్ట్ మనం స్టేజ్ గురించి బయటపడాలంటే ఎస్ నేను మాట్లాడగలను, ఇప్పటి వరకు మాట్లాడుతున్న వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా, నీటిలో ఉండాలి. ఇంకందరూ అన్మ్యూట్ చేసేయండి, ఒట్టి చాట్ మాత్రం ఉపయోగించుకుందాం.
ఇప్పటివరకు మనకు తెలిసిన వాళ్ళే కదా, నేను చక్కగా మాట్లాడతాను, బాగా ప్రిపేర్ అయ్యాను కదా అనుకుంటే మనం ధైర్యంగా మాట్లాడతాం. ఫస్ట్ మనకి మనం బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చుకోవాలి, ఎస్ ఐ క్యాన్, నేను మాట్లాడతానని. ఫీర్ అంటే మనకు 2 మీనింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటమా, భయపడి వెళ్ళిపోవటమా, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అంటాను, అన్ని మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవటమా, లేదా మనం ఫేస్ చేద్దాము, దాన్ని మనం ఎదుర్కొని రైజ్ అవుదామా, విజయం పొందుదామా? మీరైతే ఏం చేస్తారు? అక్కడి నుంచి రన్ అవుతారా, రైజ్ అవుతారా? చాట్లో పెట్ట. రైజ్ అవుతాం సార్. ఓకే, గ్రేట్. మనం బాగా అందరితో మాట్లాడగలము, మన బంధువులతో, ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో విడిగా మాట్లాడగలము. మన అందరితో మాట్లాడే మన కెపాసిటీ, మన క్యాలిబరు, మన పొటెన్షియల్ ఒక 4 అంగుళాల పైప్ అనుకుంటే 4 అంగుళాల పైప్ నుంచి వాటర్ ఎంత రావాలి? 4 అంగుళాల వాటరే రావాలి. కానీ మనం నా వల్ల కాదేమో, నేను చెప్పలేనేమో, నేను మర్చిపోతానేమో, ఆడియన్స్ నవ్వుతారేమో, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కదా, ఆ లాంగ్వేజ్ నాకు రాదు కదా, మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. 4 అంగుళాల పైపు డ్యామేజ్ లేకుండా ఉంటే 4 అంగుళాల వాటర్ బయటకు వస్తుంది. మనం డ్యామేజ్ చేసుకోవటం వల్ల, మన పొటెన్షియల్ ని మనం డ్యామేజ్ చేసుకోవటం వల్ల 4 డ్రాప్స్ గా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది మన సామర్థ్యం, మన పొటెన్షియల్ మనం గుర్తించి, ఎస్ నేను మాట్లాడతాను, ఐ క్యాన్ అని మనం చక్కగా మాట్లాడడం. మరి మనం ఈ స్టేజ్ ఫియర్ అనే భూతాన్ని బయటికి పంపిద్దామా? అది రెడీ? ఎస్ అంటే ఒకసారి చాట్లో ఎస్ అని పెట్టండి. ఈ స్టేజ్ ఫియర్ అనే భూతాన్ని మనం ఈరోజు మన ఒంట్లోంచి బయటికి పంపించేద్దామా? అది రెడీ? చాట్లో పెట్టాలి. మన స్టేజ్ ఫియర్ నుంచి బయటపడాలంటే కొన్ని లక్షణాలు చూద్దాం. కొన్ని శారీరక లక్షణాలు, కొన్ని మానసిక లక్షణాలు. వీటికి మనకు ఏ విధంగా బయటపడాలి? ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడాలన్నా మనతో పాటు ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. వాటర్ దగ్గర పెట్టుకుంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం, గొంతు తడారిపోతుంది, మాట స్పష్టంగా బయటకు రాదు, బొంగురు గొంతు, పీచు గొంతు, కీసు గొంతు వస్తుంది, ఫీమేల్ వాయిస్ వస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం మనం చక్కగా మాట్లాడే ముందల కొద్దిగా వాటర్ తాగి మనం స్టార్ట్ చేస్తాం, చక్కగా మన మాట స్పష్టంగా బయటకు వస్తుంది. అంటే మనం హైడ్రేట్ అవ్వాలి, చక్కగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుంటే మాట స్పష్టంగా బయటకు వస్తుంటుంది. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. తర్వాత మనకి ఎన్ఎల్పిలో ఒక టెక్నిక్ ఉంటుంది, ఇది మనం చక్కగా ప్రాక్టీస్ చేద్దాం. అందరు కూడా మీ బొటన వేలికి, థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ ప్రెస్ చేయండి. బొటన వేలికి, థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ ప్రెస్ చేయండి. ప్రశాంత కళ్ళు మూసుకోండి. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నేను అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రశాంత కళ్ళు మూసుకోండి. ఒక చిన్న యాక్టివిటీ మనం చేద్దాం. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, లేదా ఎక్కడన్నా మీటింగ్లో కానీ బాగా మాట్లాడితే అందరూ మెచ్చుకున్న, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన, అందరూ క్లాస్ కొట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి మీ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా కానీ మీరు బాగా మాట్లాడితే మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం, లేదు మీరు మాట్లాడితే మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం ఎక్కడా లేదు. మీరు ఏదన్నా ఒక మంచి పని చేస్తే అందరూ అప్రిషియేట్ చేసిన సందర్భం, మీరు మాత్రమే బాగా చేయగలిగారు అని అందరూ మెచ్చుకున్న, సపోర్ట్ కొన్న సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నిదానంగా ఓపెన్ యువర్ ఐస్,
ప్రశాంత్ కళ్ళు తెరవండి. ప్రశాంత్ కళ్ళు తెరవండి. మరొకసారి చేద్దాం. మీ థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ డ్రెస్, ఆ రోజు జరిగిన సందర్భము, ఆ రోజు మీరు విన్న చప్పట్లు, జరిగిన సందర్భం మరోసారి గుర్తెచ్చుకోండి. బొటన వేలు చూపుడు వేలు ప్రెస్ చేస్తుంటారు, జరిగిన సందర్భాన్ని గుర్తెచ్చుకుంటుంటారు. ప్రశాంత్ కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. మరొకసారి చేద్దాం. ఈసారి మరింత క్లియర్ గా ఆ రోజు జరిగిన సందర్భాన్ని గుర్తెచ్చుకోండి. నిదానంగా ఓపెన్ యువర్ ఐస్. మన 2 ఫింగర్స్ రిలీజ్ చేసేస్తాము, కళ్ళు ఓపెన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, జరిగిపోయిన సక్సెస్ ని జరగబోతున్న సక్సెస్ కి మనం లింకప్ చేస్తున్నాం. ఎప్పుడు మనం మాట్లాడే సందర్భం వచ్చినా దాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇట్లాగా బొటన వేలకి చూపులు ప్రెస్ చేసినప్పుడు అప్పుడు జరిగిన విషయం మనకు గుర్తుకొస్తుంది. నేను ఆ రోజు బాగా మాట్లాడాను కదా, ఈ రోజు బాగా మాట్లాడతాను, ఆ రోజు నాకు చప్పట్లు కొట్టారు కదా, ఈ రోజు చప్పట్లు కొడతారు అని జరిగిపోయిన సక్సెస్ ని జరగబోతున్న సక్సెస్ కి లింకప్ చేయటం. ఎన్నెలు ఇప్పుడు దీన్ని యాంకరింగ్ అంటాం. ఎప్పుడు మనం భయపడుతున్నా కూడా ఆ రోజు బాగా చప్పట్లు కొట్టారు కదా, ఈ రోజు చప్పట్లు కొడతారు అని మనం గుర్తు తెచ్చుకోవటం. ఆ ట్రిగ్గర్ అనమాట. మనం ఎప్పుడైతే ఇట్లాగా ప్రెస్ చేస్తామో మనకి ట్రిగ్గర్ అవుతుంది, ఆ రోజు బాగా చప్పట్లు కొట్టారు, ఈ రోజు బాగా చప్పట్లు కొడతారని. మనం ఎప్పుడు కూడా మనల్ని ఎవరైనా మాట్లాడడానికి పిలిచారనుకో, నెగిటివ్ తో స్టార్ట్ చేస్తాం. నాకు ఇంకా భయంగా ఉంది, నేను సరిగ్గా చెప్పలేను, నా వల్ల కాదు, తర్వాత చూద్దాంలేండి, నాకు ఇంకా భయం వేస్తుందండి. నెగిటివ్ తో స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడు మనం స్టార్ట్ చేసినా కూడా ఒకవేళ మనకి భయంగా ఉన్నా వెళ్ళి మనం పాజిటివ్ గా స్టార్ట్ చేయాలి. నెగిటివ్ వర్డ్స్ కాకుండా, ఎస్ నేను మాట్లాడతాను, కాకపోతే నాకు కొద్ది టైం కావాలి, ఒక 10 నిమిషాలు కొద్ది సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఇట్లాగా మనం పాజిటివ్ గా స్టార్ట్ చేయాలి. నాకెంత భయం వేస్తుంది తెలుసా, నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను, ఇంకా నా సబ్జెక్ట్ గుర్తు రావట్లేదు, ఇట్లాగా నెగిటివ్ గా స్టార్ట్ చేస్తా. నెగిటివ్ గా మనం స్టార్ట్ చేయకూడదు. మనం ఎంత భయపడుతున్నామో ఎవరు కూడా చెప్పకూడదు. మనం చెప్పామనుకో, అతను ఆల్రెడీ భయపడుతున్నా కదా, మనం ఏంటాంలే, వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ ఫోన్ లోకి వెళ్ళిపోతా. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే మనం చేయగలిగినంత వరకు, బాగా మాట్లాడడం మనకు వచ్చినంత వరకు మనం బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా నటించటం. అంతేగాని మనం నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఇంకా భయం వేస్తుంది, ఇట్లాంటి మాటలతో, నెగిటివ్ మాటలతో మనం స్టార్ట్ చేయకూడదు. ఫిజికల్ వార్మప్స్, కొన్ని రకాల ఫిజికల్ వార్మప్స్ వల్ల కూడా మన బాడీకి ఆక్సిజన్ బాగా అందుతుంది, మాట స్పష్టంగా బయటకు వస్తుంది. ఇట్లాంటి ఫిజికల్ మీరు రోజు యోగా కానీ, వాకింగ్ కానీ, ఇట్లాంటి ఫిజికల్ వార్మప్స్ మీరు చేస్తుంటే మీకు బాడీకి బాగా ఆక్సిజన్ అందుతుంది, ఈ ఫియర్ మీకు పోతూ ఉంటుంది. బ్రీతింగ్, మనం ఇందాక ఫస్ట్ మనం ఏం చూసాము, వాటర్ తాగాము, హైడ్రేటెడ్ అయ్యాము. ఇప్పుడు చక్కగా కావాల్సినంత ఆక్సిజన్ తీసుకోవటం వల్ల బ్రెయిన్ కి మనకి ఆక్సిజన్ బాగా అందుతుంది. మనం భయపడ్డా, కోప్పడ్డా, ఇంకేదైనా అయినా మన బ్రెయిన్ కి బాగా ఆక్సిజన్ అందదు. మనకి ఎవరి మీద కోపం వచ్చింది, మనం పెద్దగా అరుస్తుంటాం, కేకలు పెడుతుంటాం. ఎందుకంటే మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. ఏదో చూసి మనం భయపడ్డాము, ఏదో కుక్కనో పామును చూసి మనం భయపడ్డాము, ఇందాక మనం చెప్పుకున్న స్టేజ్ లక్షణాలన్నీ కూడా అక్కడ వస్తాయి. చెమట్లు పడతాయి, మాట స్పష్టంగా బయటకు రాదు. కోప్పడ్డా, భయపడ్డా దానికి రీజన్ ఏంటంటే మన బ్రెయిన్ మనకి ఆక్సిజన్ అందదు. అదే మనం దీర్ఘ శ్వాసల ద్వారా, కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం బాగా బ్రెయిన్కి ఆక్సిజన్ అందించాము. దీనికోసం మనం ఎందుకు భయపడాలి? ఇంతే కదా, ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న వాళ్ళే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, దీనికి ఎందుకు భయపడాలి అని మన బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుంది, నువ్వు బాగా మాట్లాడతావు వెళ్ళు అని.
ఇవి కూడా మనం చిన్న చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ప్రశాంతంగా అందరూ కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. దీర్ఘ శ్వాసలు అంటే మనం రెగ్యులర్ గా తీసుకున్న దానికన్నా కొంత ఎక్కువ శ్వాస తీసుకోవాలి. 4 నియమాలు ఉంటాయి, శ్వాస నియమాలు. దీర్ఘంగా తీసుకోవాలి, పూర్ణంగా. నేను ఇంతకన్నా శ్వాస తీసుకున్నంత వరకు పూర్తిగా కంప్లీట్ గా శ్వాస తీసుకోవాలి. నిదానంగా, సరళంగా, నిదానంగా తీసుకోవాలి. తీసుకున్న దాన్ని నిదానంగా విడిచిపెడుతుండాలి. దీర్ఘంగా, పూర్ణంగా, సరళంగా, సమానంగా. ఎంత దీర్ఘంగా తీసుకుంటామో, ఎంత పూర్తిగా తీసుకుంటామో అంత పూర్తిగా విడిచిపెట్టాలి. రెగ్యులర్ గా మీరు తీసుకున్న దానికన్నా ఎక్కువ శ్వాస తీసుకో. ఉద్దేశపూర్వకంగా మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. మీరు రిలాక్స్ అవటం, ఆ టెన్షన్ నుంచి బయటపడటం మీరు గమనిస్తుంటారు. నిదానంగా ఆపేసేయండి. మరొక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బెల్లీ బ్రీతింగ్ అంట. అంటే మనం పొట్ట నుంచి శ్వాస తీసుకోవటం. మీ కుడి చేయి పొట్ట మీద పెట్టుకోండి. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. మీ కుడి చేయి పొట్ట మీద పెట్టుకోండి. శ్వాస వదిలేస్తూ పొట్ట లోపల పెట్టండి. శ్వాస వదిలేస్తూ ఎక్సలేషన్ లో పొట్ట లోపల పెట్టండి. ఈసారి శ్వాస తీసుకుంటే పొట్ట ముందుకు వస్తుంది. శ్వాస వదిలేస్తూ పొట్ట లోపలికి, శ్వాస తీసుకుంటూ పొట్ట బయటకి. దీని అర్థమైందంటే మన శ్వాసని పొట్ట వరకు వదులుతున్నాము. తీసుకోవడం పొట్ట నుంచి శ్వాస తీసుకుంటాం. మనకి చెస్ట్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కువ రెగ్యులర్ కన్నా ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇది కూడా అందరూ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇందాటి మీద మీరు గమనిస్తే కనుక ఫస్ట్ చేసిన దాని మీద మరింత ఎక్కువ శ్వాస తీసుకుంటారు. నిదానంగా ఆపేసే. నిదానంగా ఆపేసేయండి. మరొక యాక్టివిటీ, ప్రశాంత కళ్ళు మూసుకోండి. ఇది కూడా చేద్దాం. ఇందాక 2 సార్లు మనం ఉద్దేశపూర్వకంగా శ్వాస ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు మన శ్వాస ఎక్కువ తీసుకోము, ఉద్దేశపూర్వకంగా ఎక్కువ తీసుకోము. వస్తున్న శ్వాసని, పోతున్న శ్వాసని గమనిస్తుంటాం. మైండ్ఫుల్ బ్రీతింగ్ అంట. ప్రశాంత కళ్ళు మూసుకోండి. అబ్జర్వ్ యువర్ బ్రెత్. వస్తున్న శ్వాసని, మీ ధ్యాసని 2 ముక్కు కొసలకు తీసుకెళ్ళండి. టిప్ ఆఫ్ ద నోస్. వస్తున్న శ్వాసని, పోతున్న శ్వాసని ఒక సాక్షిలా గమనిస్తుండండి. శ్వాస వేగం పెంచవద్దు, శ్వాస వేగం తగ్గించవద్దు. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. నిదానంగా కలుగుతారు. ఓపెన్ యువర్ ఐ. అంటే మనకి ఇంకా చాలా యాక్టివిటీ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాం. దీన్ని మనం మైండ్ఫుల్ బ్రీతింగ్ అంటాం. అంటే మనం బ్రీతింగ్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఎస్, నేను శ్వాస తీసుకుంటున్నాను, నేను శ్వాస వదిలేస్తున్నాను. మన శ్వాసని మనం గమనిస్తుంటాం. ఈ 3 చేయటం వల్ల మనం పూర్తి రిలాక్స్ అవుతాం. బాడీకి మొదటి 2 టెక్నిక్ల వల్ల డీప్ బ్రీతింగ్ కానీ, బెల్లీ బ్రీతింగ్ కానీ బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందుతుంది. నేనెందుకు భయపడాలి అని, ఈ మాత్రం దానికి మనం భయపడాలా అని చక్కగా స్టేజ్ ఎక్కి మాట్లాడతాం. 3వ యాక్టివిటీ మనం చేయటం వల్ల పూర్తి రిలాక్స్ అవుతాం. బాడీ మైండ్ పూర్తి రిలాక్స్ అవుతుంది. బాడీ మైండ్ రిలాక్స్ అయినప్పుడు, బాడీ మైండ్ కామ్ అయినప్పుడు మాట స్పష్టంగా బయటకు వస్తుంది. ధైర్యంగా మాట్లాడతాం. ఈ 3 మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందు నుంచో, 1 గంట ముందు నుంచో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఫస్ట్
హైడ్రేట్ అయ్యాము, వాటర్ తీసుకున్నాము, తర్వాత ఆక్సినేట్ అయ్యాము, బాడీకి ఆక్సిజన్ బాగా అందించాము, తర్వాత రిలాక్సేషన్. మనం ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, బంధువులతో ఉన్నప్పుడు, చిన్నపిల్లలతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడతాం. ఎందువల్లంటే మనం చక్కగా రిలాక్స్గా ఉంటాం, క్యాజువల్గా ఉంటాం, రిలాక్స్గా ఉంటాం. అదే మనం ఎవరన్నా కస్టమర్తో మాట్లాడాలన్నా, పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా, ఆఫీసులతో మాట్లాడాలన్నా, లేదా స్టేజ్ మీద మాట్లాడాలన్నా, నెక్స్ట్ నువ్వే అన్నా, నెక్స్ట్ నువ్వే చెప్పాలన్నా మనం ఒకసారి టెన్షన్ గురవుతాం. కారణం ఏంటంటే అప్పుడు మనం ఒకసారి టెన్షన్ గురవుతాం, రిలాక్స్గా ఉంటాం. ఇప్పుడు మనం రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా మళ్ళీ మనం చిన్నపిల్లలతో ఎట్లా ఉంటామో, ఫ్రెండ్స్ ఎట్లా ఉంటామో, బంధువులతో ఎట్లా ఉంటామో ఆ టైప్ రిలాక్స్ మూడ్లోకి వస్తాం. దీన్ని మనం ఎక్కువగా సైకాలజిస్టులు వాడుతుంటారు స్ట్రెస్ రిలీజ్ కోసం. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంట. ఇది కూడా మనం చక్కగా ప్రాక్టీస్ చేద్దాం. మీ కుడి చేతి 3 వేళ్ళు, ఎడమ చేతి 3 వేలు తీసుకోండి. 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తాము. కుడి చేతి 3 వేలు, ఎడ చేతి 3 వేలు తీసుకుంటాం. ట్యాప్ చేస్తాం. ఫస్ట్ మన తల మీద ట్యాప్ చేయండి. ట్యాపింగ్, మీ తలని ట్యాప్ చేయండి. తట్టడం, ట్యాప్ 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 ఆన్ హెడ్, ఎంటర్ హెడ్, ట్యాప్ చేయండి. తలంతా, నుదుటి మీద, ఫోర్ హెడ్ మీద ట్యాప్ చేయండి. మీ తలంతా, మొహం అంతా ట్యాప్ చేయండి. ముక్కు మీద, గడ్డం మీద, మీసాల మీద తలంతా ట్యాప్ చేయండి. నిదాన్ని ట్యాప్ చేస్తున్నాను. నరాలన్నీ, నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. చక్కగా మీరు రిలాక్స్ అవుతుంటారు. నిదానంగా ఆపేసే. ఈ ట్యాపింగ్ ద్వారా నేను రిలాక్స్ అయ్యాను, రిలాక్సేషన్ నేను ఫీల్ అయిన అన్న వాళ్ళు ఒకసారి ఫిజికల్గా చేయొద్దండి. రిలాక్సేషన్ కొద్దిగా ఎక్కువసేపు చేస్తే మీరు రిలాక్సేషన్ చక్కగా ఫీల్ అవుతారు. ఓకే, గ్రేట్ అండి. చక్కగా అందరూ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇన్స్టాంట్ రిలాక్సేషన్ అంటాం. ఇది మనం ఫస్ట్ మనం చేసింది ట్యాపింగ్ టెక్నిక్. ఇన్స్టాంట్ రిలాక్సేషన్, క్విక్ రిలాక్సేషన్ అంటారు. ఇవి మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? బాడీలో ఒక్కొక్క పార్ట్ని మనం గట్టిగా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయటం. ఇది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. మీరు కింద నుంచి పైకి కానీ, పైనుంచి కిందకి కానీ, కింద పాదాలతో స్టార్ట్ చేసి పైన తల వరకు కానీ, తలతో స్టార్ట్ చేసి కింద పాదాల వరకు కానీ, ఒక్కొక్క పార్ట్ మీరు మనసులో అనుకోవడం, గట్టిగా గట్టిగా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయటం. అది చేయటం వల్ల మనకు 2 minutes లోనే చక్కగా రిలాక్స్ అవుతాం. ఇది మీరు తర్వాత అవకాశం ఉంటే మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఇన్స్టాంట్ రిలాక్సేషన్ అంటే, క్విక్ రిలాక్సేషన్ అంటాం, ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం. ఈ విధంగా రకరకాలుగా మనం రిలాక్స్ అవుతుండొచ్చు. దీనివల్ల కూడా బాడీ, మైండ్ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. చక్కగా మనం ఫ్రీగా, ధైర్యంగా మాట్లాడతాం. ఇవి మీరు నెట్లో కొట్టి చూడొచ్చు, యూట్యూబ్లో కానీ, నెట్లో కానీ. రిలాక్సేషన్ టెక్నిక్స్, క్విక్ రిలాక్సేషన్ అంటే ఒక 2 minutes లో మనం ఎట్లా రిలాక్స్ అవ్వాలి, డిఫరెంట్ టెక్నిక్స్ మనకు వస్తుంటాయి. ప్రాక్టీస్ మనం చక్కగా బాగా ప్రాక్టీస్ చేసాము. ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు, మీరే చెప్పారు, మనం బాగా ప్రాక్టీస్ చేసాము, సబ్జెక్ట్ మనకు బాగా వచ్చు, నాకు బాగా వచ్చు కదా, నేను ఎందుకు భయపడాలి? చక్కగా ప్రాక్టీస్ చేస్తుండా, బాగా ప్రిపేర్ అవుతుండా. స్క్రిప్ట్ మన దగ్గర మనం బాగా ప్రాక్టీస్ చేసాము, స్క్రిప్ట్ మన దగ్గర ఉండాలి, కానీ దాన్ని మనం బైహార్ట్ చేయకూడదు, మగ్గప్ చేయకూడదు. బైహార్ట్ చేసిన, మగ్గప్ చేసిన మనం మనం చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో చోట మర్చిపోతాము, ఆ కనెక్షన్ మిస్ అవుతాము, మళ్ళీ మనం దానికి సరే కనెక్ట్ చేయలేము. అందువల్ల ఎప్పుడైనా కూడా ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేసినా మన ఓన్ వర్డ్స్తో, మన వాయిస్తో మనం ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎప్పుడు కూడా మనం బైహార్ట్ చేయటము, మగ్గప్ చేయటము, బయట కొట్టడం అది చేయకూడదు. బయట కొట్టినప్పుడు
మధ్య మధ్యలో మనం మర్చిపోతుంటాం. ప్రిపేర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్, 40 టైమ్స్ బాగా ప్రిపేర్ అవుతుండాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుండాలి. బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా, మన బ్రెయిన్ మన సిగ్నల్ ఇచ్చుకుంటాం. నేను బాగా ప్రాక్టీస్ చేశాను కదా, నేను బాగా చదివాను కదా, నేను బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను కదా, ఎందుకు మనం భయపడాలి అని మనం ధైర్యంగా మాట్లాడుతుంటాం. మనం బాగా ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం స్టేజ్ ఎక్కినప్పుడు బాగా ధైర్యంగా చెప్తుంటాం. పాజిటివ్ థింకింగ్. మనకి మనం నెగిటివ్ గా అనుకుంటాం, నా వల్ల కాదులే, ఈ రోజు కాదులే, తర్వాత చెప్దాంలే, నెక్స్ట్ టైం చెప్దాంలే. మనకి మనం నెగిటివ్ గా అనుకోవడాన్ని, దాన్ని మనం నెగిటివ్ పదాలని మనం పాజిటివ్ గా రీప్లేస్ చేసుకోవాలి. నా వల్ల కాదు, నేను చెప్పలేను, ఈ రోజు కాదు తర్వాత చూద్దాం దాన్ని మనకి మనం పాజిటివ్ గా మార్చుకోవాలి. ఎస్, ఈ రోజు నేను బాగా చెప్తాను, నా వల్ల కాదు నా దగ్గర నుంచి ఈరోజు నేను ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను, నేను బాగా చెప్పబోతున్నాను, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాను, ఆడియన్స్ కి గోల్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను, ఆడియన్స్ కి టైం మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను, ఈరోజు ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను అనుకుంటూ ఉండాలి. నెగిటివ్ గా నా వల్ల కాదు, నేను చెప్పలేని దగ్గర నుంచి ఎస్ నేను బాగా చెప్పగలను, నా వల్ల అవుతుంది, ఈరోజు ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను, ఇట్లాంటి పదాలు మనం అనుకుంటూ ఉండాలి. పాజిటివ్ ఎఫర్మేషన్స్. ఎస్, ఐ క్యాన్, టుడే ఇస్ మై డే, టుడే ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఏ గ్రేట్ స్పీచ్, ఐఎమ్ ఏ గ్రేట్ స్పీకర్, ఐఎమ్ ఏ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ అని నెగిటివ్ వర్డ్స్ కాకుండా పాజిటివ్ వర్డ్స్ మనకి మనం అనుకుంటూ ఉండాలి. ఎఫర్మేషన్స్ అంటాం. ఇవి మనం కనిపించేలాగా రాసుకుని ఎదుగుండా పెట్టుకోవచ్చు, వినిపించేలాగా రికార్డ్ చేసుకునో, లేకపోతే ఎక్కడన్నా యూట్యూబ్లో వింటూ ఉండొచ్చు. సెల్ఫ్ టాక్ మనకి మనం అనుకుంటూ ఉండొచ్చు. టుడే ఇస్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఏ గ్రేట్ స్పీచ్, ఐఎమ్ ఏ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్, ఐఎమ్ గ్రేట్ ట్రైనర్. ఇట్లాంటి పదాలు మనకి మనం అనుకుంటూ ఉండాలి. పాజిటివ్ అఫర్మేషన్స్ కంటము, వింటము, అంటము. ఈ మూడు పెద్దలు అంటారు కదా, మనస వాచ కర్మణ. మాట్లాడుతుండాలి, అంటూ ఉండాలి, వింటూ ఉండాలి, చేస్తుండాలి. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మనం బాగా అంటున్నప్పుడు మన బ్రెయిన్ కి ఎస్ నువ్వు బాగా చేయగలవు, నువ్వు బాగా మాట్లాడగలవు అని బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తుంది. నేను ఎలా చెప్పబోతున్నానో అన్నదానికన్నా నేను ఏం చెప్పాలి, నేను ఈ రోజు వీళ్ళకి ఏం చెప్పబోతున్నాను, గోల్ సెట్టింగ్ గురించి చెప్పబోతున్నాను, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను, వీళ్ళకి ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాను, మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఎట్లా చెప్తే ఏమవుతుందో నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా నేను వీళ్ళకి ఒక మంచి విషయం చెప్పబోతున్నాను, మంచి టాపిక్ చెప్పబోతున్నాను అనుకొని మనం చెప్పాల్సిన విషయం గురించే ఆలోచిస్తుండాలి. సరిగా చెప్పకపోతే ఏమవుతుంది అని కాకుండా సరిగా చెప్తే ఏమవుతుంది, నేను బాగా చెప్తే ఏమవుతుంది, వాళ్ళకి ఒక మంచి కంటెంట్ ఇస్తాను, మంచి విషయం నేర్చుకుంటారు అని పాజిటివ్ విషయం మీదే మనం అనుకుంటూ ఉండాలి. చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒక ఇద్దరికి చెప్పడం, ముగ్గురికి చెప్పడం, 10 మందితో చెప్పడం, చిన్నగా స్టార్ట్ చేయాలి. మనం ఏదన్నా చెప్పాలనుకున్నాము, మనం ఏదన్నా చక్కగా ప్రిపేర్ అయ్యాము, మనం ఎవరికైనా చెప్పాలనుకున్నాము, మన మాట వినేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? మనం 10 మంది చెప్తాం అనుకున్నాం, మన మాట వినేవాళ్ళు ఉంటారా? లేకపోతే ఏం చేయాలి? మన మాట వినేవాళ్ళు ఎవరు ఉంటారా? లేకపోతే ఏం చేయాలండి? ఎవరు చెప్తారు?
అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి, లేదా చాట్లో చెప్పాలి. మీరేమో ప్రాక్టీస్ చేయమన్నారు, చిన్నగా చెప్పమన్నారు, కొద్దిమంది చెప్పమన్నారు. ఒకవేళ ఎవరు మన మాట వినకపోతే ఏం చేయాలి? అన్మ్యూట్ ఆప్షన్ లేదనుకుంటా, అన్మ్యూట్ ఆప్షన్ వస్తా. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చండి. మన మాట శశికళ గారు అని చెప్పండి. మన మాట ఎవరు వినకపోతే ఏం చేయాలండి? మిర్రర్ ముందే చెప్పాలి సార్. మనం Okay. మాకే చెప్పుకోవాలి, లేదంటే మిర్రర్ ముందే చెప్పాలి. ఓకే, మిర్రర్ ముందు చెప్పాలి. ఇంకా ఇంకేమైనా టెక్నిక్స్ ఇంకేమున్నాయి? సార్ ఇంకొక టెక్నిక్ ఏమంటే టాలెంట్ అనేది అందరికీ ఒక్కట్లో ఉండదు సార్. సో ఇన్ ద కేస్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, because most of the students they have the fear to come front and then to speak. So in such a case we can ask the students to do an activity which they are capable of doing it. ఇది చేశాను సార్ నా స్టూడెంట్స్ తో. I have done this project. ఓకే, గ్రేట్ అమ్మా. Yes. నేను చెప్తున్నా, ఒక స్టూడెంట్ కి నవ్వడం బాగొస్తే అంటే ఆడియన్స్ ని ఫేస్ చేయడం అనేది ఆ షైనెస్ ఉంటుంది. అది షన్ చేయడానికి మనం స్టూడెంట్స్ ని ముందొచ్చి you can laugh loudly, come on, laugh before the audience and show. You can cry loudly, come on, you cry. You can jump. So ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ తో ఆడియన్స్ ని ఫేస్ చేయడం ఒక భయం అనేది మనం పోగొట్టుకోవచ్చు సార్. ఇది ఆల్రెడీ great. 9 స్టూడెంట్స్ తో చేశాను. ఇట్ హస్ Great, వర్క్డ్ great. అవుట్ ఎ లాట్. గ్రేట్ థ్యాంక్ యూ సార్. గ్రేట్. థ్యాంక్ యూ సార్. నేను చెప్తున్నది మీరు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. నేను చెప్తున్నది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేయమన్నారు, చెప్పడం స్టార్ట్ చేయమన్నారు. సో ఈవెన్ విత్ కామన్ పీపుల్ ఆల్సో, ఓకే, కొందరికి కామన్ పీపుల్ తో కూడా మనము పాట బాగొస్తే పాట పాడమని చెప్తాం సార్. ఓకే. ఎవరు ఎవరికైనా అలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు సార్. గ్రేట్. మనకి ఎవరు అందుబాటులో లేకపోతే చక్కగా మనం సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టెక్నిక్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టుగా మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళతో, బంధువులతో చెప్పచ్చు, ఫ్రెండ్స్ తో చెప్పచ్చు. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టుగా మనకు తెలిసిన వాళ్ళని ఒక 3-4 పిలుచుకొని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేయొచ్చు. లేదా మనకి 40 minutes జూమ్ అందరికి ఫ్రీనే, మన ఒక జూమ్ లింక్ క్రియేట్ చేయటం, అందరికి పంపించి నేను ఒక సెషన్ మీకు చెప్పబోతున్నాను, చక్కగా వినండి అంటాం. ఏదైనా మనం చిన్నగా స్టార్ట్ చేయాలి. మనం ఎక్కువ మంది లార్జ్ స్కేల్లో కాకుండా చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు మనం ధైర్యంగా చెప్తూ ఉంటాం. సార్ ఇంకో రికార్డ్ అండ్ రివ్యూ. ఇంకొక విషయం ఇంటరాక్షన్ సెషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి సార్. గ్రేట్. బాగా మీకు మంచి ఒక్కొక్కరు తోడుగా ఉంటాయి. ఎందుకంటే Okay. ఎస్ నో ఆల్ అయితే కూడా ఒక డైలాగ్ స్టార్ట్ చేయొచ్చు. అది ఇంకేం లేదు. మేడం గారు చెప్పినట్టుగా ఎక్కువ మందితో మనం మాట్లాడించటం. రికార్డ్ అండ్ రివ్యూ. ఎవరు మన మాట వింటలేదు, ఎవరు అందుబాటులో లేరు, మన చక్కగా మన సెల్ ఫోన్ మన మాట ఉంటుంది, మన అత్త మన మాట ఉంటుంది. మనం చక్కగా సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం. నేను ఎట్లా చెప్పాను, నా వాయిస్ ఎట్లా ఉంది, నా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, నా కంటెంట్ ఎట్లా ఉంది. రికార్డ్ అండ్ రివ్యూ. మీకు అసైన్మెంట్స్ ఇచ్చే ఉద్దేశం కూడా మిమ్మల్ని మీరు చక్కగా ఒకసారి చూసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు, రివ్యూ చేసుకుంటారు. ఇందాక మేడం గారు చెప్పారు, ఫోకస్ ఆన్ స్ట్రెంగ్స్. మనకి ఏదైతే మనకు వచ్చో, మనకి నవ్వడం వచ్చు, ఆడియన్స్ ముందర నవ్వటం, మనకి పాడడం వచ్చు, ఆడియన్స్ ముందర పాడటం, లేదా మనకి స్టోరీస్ చెప్పడం వచ్చు, ఆడియన్స్ ముందర స్టోరీస్ చెప్పడం, మనకి పాటలు పాడడం వచ్చు, ఆడియన్స్ ముందర పాటలు పాడటం. మనకి రాని విషయాల మీద ఫోకస్ చేయకుండా మనం చేసేది ఏంటంటే, సహజంగా మనం చేసేది మనకి రాని విషయాల మీద మనం ఫోకస్ చేస్తుంటాం. రాని విషయాల మీద కాకుండా మనకి ఏదైతే మనకి బాగా వచ్చు, ఏదైతే మనం బాగా చేయగలమో. కొంతమంది ఎనాలిసిస్ స్టేజ్ మీదకి ఎక్కి బాగా ఎనలైజ్ చేయగలుగుతారు. కొంతమంది స్టేజ్ మీద ఎక్కి పాటలు బాగా పాడగలుగుతారు. కొంతమంది స్టేజ్ మీదకి ఎక్కించి ఫ్యాక్ట్స్, ఫిగర్స్, అంకెలు బాగా చెప్పగలుగుతారు. మనకి ఏదైతే స్ట్రెంత్ ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తుండాలి. మనకి రాని దాని మీద కాకుండా మనకి వచ్చిన దాని మీద మనం ఫోకస్ చేస్తుండాలి. సో వాట్, మనకి ఇంపాక్ట్ మనకు అందించిన మంచి మహామంత్రం సో వాట్. అయితే ఏంటి,
ఆడియన్స్ నవ్వారా? నవ్వని, వాళ్ళ పల్లె బయటపడతాయి. నేను సరిగ్గా చెప్పలేకపోయినా సో వాట్, నెక్స్ట్ టైం బాగా చెప్తాను. నేను నన్ను ఒక 10 నిమిషాలు చెప్పమంటే 2 నిమిషాలు చెప్పానా? సో వాట్, అయితే ఏంది, నెక్స్ట్ టైం బాగా చెప్తాను. ఒక టాపిక్ చెప్పమంటే మరో టాపిక్ చెప్పానా? గోల్ సెట్టింగ్ చెప్పమంటే నేను టైం మేనేజ్మెంట్ చెప్పానా? సో వాట్, నెక్స్ట్ టైం గోల్ సెట్టింగ్ చెప్తాను, బాగా ప్రిపేర్ అయ్యి చెప్తాను. మన అన్నిటికీ ఆడియన్స్ నవ్వుతారేమో, మర్చిపోతానేమో, సరిగ్గా చెప్పలేనేమో, నా కోసం కొంతమంది నా తప్పులు పడ్డానికి కొంతమంది పని కట్టుకొని వస్తారేమో, ప్రతిదానికి మన సమాధానం సో వాట్, అయితే రాని. నా తప్పులు పడ్డానికి కొంతమంది పని కట్టుకొని వచ్చారేమో, అయితే రాని. వాళ్ళ ముందే మనం బాగా చెప్తాం. ఆడియన్స్ నవ్వారా? నవ్వని. ఆడియన్స్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోని. ఉన్న వాళ్ళే అదృష్టవంతులు, ఉంటే వాళ్ళ అదృష్టం, పోతే అనుకోవటం. మనకి మన సో వాట్, అయితే ఏంటి, అయితే ఏంటి అనుకుంటా ఉంటే మనం అనుకున్న మానసిక భయం నుంచి మనం బయటపడి చక్కగా మాట్లాడుతుంటాం. మనకి మనం ఇది అనుకుంటూ ఉండాలి, అయితే ఏంటి, అయితే ఏంటి అనుకుంటా ఉండాలి. స్పీక్ స్లోలీ. మనం స్పీడ్గా మాట్లాడాము, హడావుడిగా మాట్లాడాము, కంగారుగా మాట్లాడాము. ఆడియన్స్ మళ్ళీ చెప్పంట, నాకు అర్థం అవ్వలేదంట. వాళ్ళు అర్థం అవ్వలేదన్నా మళ్ళీ చెప్పన్నా మనం సరిగా చెప్పనట్టు. మనం చిన్నగా స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. స్లోగా మాట్లాడితే మన మాట స్పష్టంగా బయటకు వస్తుంది, బాగా మాట్లాడతాము, క్లియర్గా మాట్లాడతాము. మళ్ళీ చెప్పండి అర్థం అవ్వలేదు అనే అవకాశం రాదు. మనం కంగారు పడకుండా, గాబరాగా మాట్లాడకుండా, స్పీడ్గా మాట్లాడకుండా స్లోగా మాట్లాడడం మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. స్పీక్ స్లోలీ. పాయింట్స్, బుల్లెట్స్ పాయింట్స్ రాసుకోవడం, కొన్ని పాయింట్స్ రాసుకోవడం, మన దగ్గర చేతిలో పెట్టుకోవడం, చక్కగా వాటిని చూసి చెప్పడం. న్యూస్ రీడర్ లాగా మనం మొత్తం చదివితే వెళ్ళకూడదు, కానీ 4 పాయింట్స్ రాసుకోవడం, దాన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు మేము పీపీటీ ప్రజెంట్ చేస్తామంటే దాని అర్థం ఏంటంటే పాయింట్స్, బుల్లెట్స్ పాయింట్స్. ఇక్కడ మనం ఆన్లైన్లో ఏ విధంగా పీపీటీ ప్రజెంట్ చేస్తున్నాము, ఆఫ్లైన్లో మనం ఎట్లాగా ప్రెజెంటేషన్ ద్వారా చెప్పచ్చు. మన ప్రెజెంటేషన్ అవకాశం లేకపోయినా ఒక 4-5 పాయింట్స్ మనం రాసుకుని వెళ్తాం. వాటిని మనం చక్కగా ఎలాబరేట్ చేస్తూ వెళ్ళచ్చు. ఇది మనకు స్టార్టింగ్ లో మనకు అందరికి బాగా ఉపయోగపడుతుంది. చక్కగా నోట్స్ పెట్టుకోండి, బుల్లెట్స్ పాయింట్స్ పెట్టుకోండి. ఎవరు కూడా మనం ఫస్ట్ అనుకున్నాం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా మళ్ళీ తప్పు పడతారేమో అనుకుంటున్నాం. ఎవరు కూడా మనల్ని తప్పడానికి రారు, ఎవరు కూడా జడ్జి చేయడానికి రారు. అందరూ కూడా మనం బాగా మాట్లాడితే మెచ్చుకోవాలని, మన దగ్గర ఒక మంచి విషయం నేర్చుకోవాలని, మనల్ని ఎంకరేజ్ చేయాలని వస్తారు. కానీ ఎవరు కూడా తప్పుపడడానికైతే ఎవరు రారు. ఇది మనం మనసులో అనుకుంటుండా. మనం నా వల్ల కాదు, నేను చెప్పలేను అనుకున్న దానికన్నా మనం ఎక్కువగా కాన్ఫిడెంట్ గా చెప్పగలము, బాగా మాట్లాడటం. మనల్ని మనం నా వల్ల కాదని మనం తక్కువగా అనుకోకుండా, అండర్ ఎస్టిమేషన్ చేసుకోకుండా, ఎస్ మనం బాగా చెప్పగలం, వీ కెన్ అనుకుంటుండా. ఎప్పటికప్పుడు మనసులో ఐ క్యాన్ అనుకుంటుండా. మీరు భయపడిన దానికన్నా మీరు బాగా చెప్పగలరు, మీరు భయపడిన దానికన్నా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరు, మీరు భయపడిన దానికన్నా మంచి సబ్జెక్ట్ చెప్పగలరు. ఆడియన్స్ ఎవరైనా కూడా మనం సక్సెస్ అవ్వాలనే, మన నుంచి మంచి విషయం చెప్పాలనే మనం చూస్తుంటా. అంతేగాని మనం సరిగ్గా చెప్పలేము, చెప్తే సరిగ్గా చెప్పకపోతే మనం నవ్వాలనో, మనం సరిగ్గా చెప్పకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనో ఎవరు అనుకోరు. మనం అనుకున్న దానికన్నా మనం కాన్ఫిడెంట్ గా చెప్పగలం, మనం అనుకున్న దానికన్నా మనం బాగా చెప్పగలం. ఆడియన్స్ ఎవరు కూడా మనల్ని తప్పులు పడడానికి ఎవరు రారు. మనం ధైర్యంగా మాట్లాడచ్చు. మరొక టెక్నిక్, ఐడెంటిఫై ఫ్రెండ్లీ ఫేసెస్. మనం మాట్లాడడం స్టార్ట్ చేసాము, మనకి బాడీ లాంగ్వేజ్ లో చెప్పారు. సో చక్కగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, 4 పక్కల ఒక నలుగురిని బాగా నవ్వుతున్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి.
లెఫ్ట్ ఒకరు నవ్వుతున్నారు, రైట్ ఒకరు నవ్వుతున్నారు, ఫ్రంట్ ఒకరు నవ్వుతున్నారు, చివరిలో ఒకరు నవ్వుతున్నారు. ఈ నవ్వుతున్న వాళ్ళు మనం చూసి ఐడెంటిఫై చేయడం, వాళ్ళకేసి చూసి చెప్పడం. మనం ఎవరైనా సీరియస్ గా ఉన్న వాళ్ళకేసి మనం చూసి చెప్పాము, వాళ్ళు ఏమనుకుంటారని మనం భయపడుతుంటాం. అట్లా కాకుండా చక్కగా నవ్వుతున్న వాళ్ళు మనం ఐడెంటిఫై చేసాము, వాళ్ళకేసి మనం చక్కగా చూసి చెప్పచ్చు. దాని గురించి జయభారతి గారు చక్కగా నవ్వుతున్నారు, అట్లాంటి వాళ్ళకేసి మనం చూసి చెప్పడం. మనం ఎప్పుడు చెప్పాలన్నా మాణిక్యాల గారు బాగా నవ్వుతున్నారు, పిఎన్యు శ్రీనివాస్ గారు నవ్వుతున్నారు, అట్లాగా నవ్వుతున్న వాళ్ళు మనం ఐడెంటిఫై చేయడం, వాళ్ళకేసి మనం చూసి చెప్పాలి. ఇలా మనం చూసి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా మనకేసి మనం చూస్తూ నవ్వుతూ చూస్తుంటారు. మనం ఎప్పుడైనా కానీ ఎప్పుడు చెప్పినా కూడా సీరియస్ గా చూసే వాళ్ళ కోసం కాకుండా నవ్వుతున్న వాళ్ళు మనం ఐడెంటిఫై చేయడం, ఆ రోజుకి వాళ్ళు మన ప్రాపర్టీ మనం బాగా కాపాడుకుంటాం కదా. ఎవరైతే మనం చూసి నవ్వుతున్నారో మనం ముందే మన చివరిలో మనకు చెప్తారు, ఆడియన్స్ కి మనం ఆడిటోరియానికి ముందు వెళ్ళాలి. ముందు వెళ్ళినప్పుడు మనం అందరితో ఒక 10 మందితో మాట్లాడితే వాళ్ళు మనకే చూసి చక్కగా నవ్వుతుంటారు. వాళ్ళతో మనం నవ్వుతూ చూస్తూ చక్కగా మాట్లాడచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మన స్టేజ్ పై నుంచి బయటపడచ్చు. మరొక టెక్నిక్ విజువలైజేషన్, అంటే బాగా జరిగినట్టుగా, అంటే మన సక్సెస్ ని మనకు కావాల్సిన సక్సెస్ ని మనం ముందే ఊహించటం. ఇది మనకి మొదటి రోజు చేపించారు కాబట్టి ఈ యాక్టివిటీ నేను చేపించట్లేదు. అంటే మనం ఏదైతే ఎండ్ రిజల్ట్ ఊహిస్తున్నామో, మీరు మంచి ఒక ట్రైనర్ అవ్వాలి, మంచి స్పీకర్ అవ్వాలి, బాగా మాట్లాడాలి, స్టేజ్ మీద బాగా మాట్లాడాలి. ఏదైతే మీరు ఎండ్ రిజల్ట్ మీరు అనుకుంటున్నారో దాన్ని జరిగిపోయినట్టుగా ప్రశాంతంగా కూర్చొని ఊహిస్తూ ఉండటం, దాన్ని విజువలైజేషన్ టెక్నిక్ అంటాం. ఇది మనం చేయటం వల్ల కూడా చక్కగా మనం ధైర్యంగా మాట్లాడతాం. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ మనం వాటర్తో స్టార్ట్ చేసి ఆక్సిజన్తో రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా ఆక్సిజన్ అందించడము, చక్కగా రిలాక్స్ అవ్వటము, ఇవన్నీ మీరు పాటించడం ద్వారా మీ స్టేజ్ పై నుంచి మీరు చక్కగా బయటపడతారు. మీరందరూ కూడా మంచి స్పీకర్లు అవ్వాలని, మంచి ట్రైనర్ అవ్వాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జీలు ప్రదీప్ గారికి, అదేవిధంగా మాధవ్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఆ సెషన్ క్లోజ్ చేస్తాం. ఈరోజు సెషన్ ఎట్లా ఉందో దీని మీద ఇంకేదన్నా మీ స్టేజ్ పై నుంచి బయటపడటానికి ఇంకేమైనా పాయింట్స్ 1 or 2 పాయింట్స్ యాడ్ చేయొచ్చు, లేదా మీరు ఏ టెక్నిక్స్ పాటించారు, నేను ఈ టెక్నిక్స్ పాటించిన నా స్టేజ్ నుంచి బయటపడ్డానండి అని కూడా మీరు యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for wonderful session.